మాటల్లో కరుకుదనం, చూపుల్లో చురుకుదనంతో నిర్భయంగా తన అభిప్రాయాన్ని చెప్తూ తన ముక్కుసూటితనంతో కొందరికి కొరుకుడు పడకున్నా నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం శ్రమించే నాయకుడు, అలుపెరగని యోధుడు తన్నీరు హరీష్ రావుతో నేటి ప్రస్థానం. సార్, ముందుగా మీకు మా ఎన్జిఆర్ ఛానల్ తరఫున అలాగే మా వ్యూవర్స్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు మీ ప్రేక్షకులందరికీ కూడా నా తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ప్రస్థానం కార్యక్రమంలో మీ రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. హరీష్ రావు పేరు వినంగానే ముక్కుసూటితనం, దూకుడు గుర్తొస్తాయి. సో ఈ లక్షణాలు మీకు చిన్నప్పటి నుంచే ఉన్నాయా లేదంటే కాలేజ్ లైఫ్ నుంచి ఉన్నాయా? బేసిక్గా అంటే తెలంగాణ ఉద్యమం క్రమంలో కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వివక్ష జరుగుతున్నప్పుడు, కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అంత గట్టిగా పోరాడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. వ్యక్తిత్వంగా మనిషిగా దూకుడు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఒక పోరాట పార్టీలో, ఉద్యమ పార్టీలో ఉన్నాం కనుక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ దూకుడుగా వెళ్లాల్సినటువంటి సందర్భం కనబడుతుంది. సో అసలు మీకు రాజకీయాలపైన ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది అండ్ మీకు ఇన్స్పైర్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా రాజకీయాల్లోకి నేను రావాలని అనుకోకున్నప్పటికీ చంద్రశేఖరరావు గారు మా మేనమామగా తను తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఉద్యమంలో మొదటి నుంచి చేదోడు వాదోడుగా ఉంటూ తెలంగాణ సమస్యలపై ప్రతిరోజు కూడా పనిచేసేటువంటి క్రమంలో అనుకోకుండానే రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే ఈ యొక్క ప్రాంత ప్రజలు విముక్తి చెందాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, తెలంగాణ ప్రజల కళ నెరవేరాలనేటువంటి క్రమంలోనే ఈ ఉద్యమంలోకి రావడం జరిగింది. అనుకోకుండా తద్వారా రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో రాజకీయం అంటే ఒక హోదా కాదు, బాధ్యత అంటారు. దీని గురించి మీరేమంటారు? ముమ్మాటికి డెఫినెట్గా అందరూ అనుకున్నట్టుగా రాజకీయాలు అంత గతంలో వెనకటి రోజుల్లాగా లేవు. వెనకటి తరంలో రాజకీయాలంటే శాసనసభ్యులు ఎప్పుడో ఒక 6 నెలలకు 3 నెలలకు నెల రోజులకు నియోజకవర్గానికి వచ్చేవాళ్ళని చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో తప్పకుండా డే టు డే పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. చాలా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. సో రాజకీయాల్లో అంటే 2 రకాలుగా ఉన్నారు. కొంతమంది తప్పు చేసే వాళ్ళు లేరని కాదు, కొంతమంది పని చేయని వాళ్ళు లేరని కాదు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే అందరినీ కూడా ఒకే ఘటన కట్టి రాజకీయ నాయకులు అంటే ఏదో ద్రోహులను, దోచుకునే వాళ్ళను, పని చేయని వాళ్ళనేటువంటి మెసేజ్ సమాజంలో రావడం అనేటువంటిది కొంత అప్పుడప్పుడు బాధ కలిగిస్తూ ఉంటుంది. కానీ మంచిగా పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా బాధ్యత పెరిగింది. పని చేయకపోతే అసలు నియోజకవర్గ ప్రజలు ఒప్పుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ తిరిగి వెళ్లాల్సింది ప్రజల దగ్గరికే. పనిచేయనటువంటి ప్రజాప్రతినిధులు మళ్ళీ ప్రజల చేత శిక్షించబడతారు. అండ్ మీరు ఫ్యామిలీని ఇటు రాజకీయాల్ని రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? నిజంగా వాస్తవం చెప్పాలంటే కొంతవరకు ఫ్యామిలీ పరంగా మేము కోల్పోతామనే చెప్పొచ్చు. మా పిల్లలు కానీ కుటుంబ పరంగా మేము చాలా తక్కువ సమయం ఇచ్చేటువంటి అవకాశం వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దసరాకు ఇక్కడే నియోజకవర్గ ప్రజలతో ఉంటాం, ప్రతి రంజాన్కు నియోజకవర్గ ప్రజలతో ఉంటాం, గణపతికి నియోజకవర్గ ప్రజలతోనే ఉండాల్సి వస్తుంది. ఇట్లా చాలా సందర్భాల్లో ఫెస్టివల్ అకేషన్స్లో, ఇంపార్టెంట్ అకేషన్స్లో నియోజకవర్గ ప్రజల మధ్య జరపడం, ప్రజల మధ్య ఉండాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. విద్యాపరంగా, కుటుంబ పరంగా అక్కడ ఉండే అవసరాలు, బాధ్యతల దృష్ట్యా వాళ్ళు అక్కడ ఉండిపోవడం, మేము ఇక్కడ ఉండడం అనేటువంటిది, ఆ మిస్సింగ్ అనేటువంటిది మాత్రం డెఫినెట్గా చాలా మంది ప్రజాప్రతినిధులకు జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే రాజకీయాలకు వచ్చిన వారు వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేయాలి అంటారు. అది నిజమేనా? డెఫినెట్గా కొంత మేరకైతే కొన్ని మర్చిపోవాల్సిందే, కొన్నిటికి సిద్ధపడాల్సిందే. మానసికంగా 2 కావాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు. ఇటు నియోజకవర్గ ప్రజల్ని తృప్తిపరచడం, అటు కుటుంబాన్ని తృప్తిపరచాలి. 2 చేయడం అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అల్టిమేట్గా నియోజకవర్గమే ఒక కుటుంబంగా, నియోజకవర్గ ప్రజలే మన కుటుంబ సభ్యులుగా భావించినప్పుడు డెఫినెట్గా మనం న్యాయం చేయగలుగుతాం. సో రాజకీయం అంటే అర్థం మారిపోయింది, స్కామ్లు ఎక్కువైపోయారు. దీనికి బేస్ ఏంటంటారు? ఇందాక నేను చెప్పినట్టుగా ఈ దేశంలోనే పరిపాలనా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఉండేటువంటి పరిపాలనా వ్యవస్థలో ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, బ్యూరోక్రాట్లు కావచ్చు, వివిధ దశల్లో ఈ అవినీతి అనేటువంటిది కూరుకుపోయింది మన దేశంలో. మొత్తంగానే వ్యవస్థలో మార్పు రావాలి. అవినీతికి పాల్పడినటువంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే స్కామ్ అనగానే రాజకీయ నాయకుల మీద ఏదైతే వస్తుందో అది ఇతర వర్గాల్లో, ఇప్పుడు అది అన్ని దశల్లో కూడా ఉంది. వ్యాపార వర్గాల్లో ఉన్నట్టుంది, బ్యూరోక్రాట్లో ఉంది. అది ఎక్కడున్నా స్కామే, తప్పు చేసిన వాడు శిక్షించబడాల్సిందే. కానీ దురదృష్టవశాత్తు రాజకీయ నాయకుల మీద జరుగుతున్నంత ప్రచారం ఇతర వర్గాల మీద జరగని పరిస్థితి కొంత జరుగుతూ ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ మొత్తంగా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ప్రభుత్వ ధనం అనేటువంటిది పేద ప్రజలకు వెళ్ళాలి.
అక్కడ బడ్జెట్ లో రూపాయి రిలీజ్ అయితే నిజంగా ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో వారికి చేరేసరికి 50% మధ్య దళారుల పాలే అవుతా ఉంది. సో అక్కడ అది రాకుండా నేరుగా బెనిఫిషరీకి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి డైరెక్ట్గా చెందే విధంగా వ్యవస్థలో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. అండ్ అదేవిధంగా తప్పు చేసిన వారిని ఒకసారి గట్టిగా కఠినంగా శిక్షించినట్టయితే ఇతరులు తప్పు చేయకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. పార్టీ ఎజెండా మోసే కార్యకర్తలు పార్టీ ఎజెండా తయారు చేసే స్థాయికి ఎదిగే అవకాశాలు ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే లేకపోతే ఆ పార్టీలు కనుమరుగు కాక తప్పదు. అల్టిమేట్గా కార్యకర్తలు ఏం చెప్తారు? కార్యకర్తలు ప్రజల మనోభావాలను వెల్లడిస్తారు. కార్యకర్తలు ప్రజల్లో నిత్యం కలిసి ఉంటారు, ప్రజల మధ్య ఉంటారు, గ్రామాల్లో ఉంటారు, వార్డుల్లో ఉంటారు. కనుక ప్రజా సమస్యలు ప్రజల మనోభావాలని వారు పార్టీ దృష్టికి తీసుకొస్తారు. సో కార్యకర్తల మనోభావాలను మనం గౌరవించడం అంటే ప్రజల మనోభావాలను గౌరవించడం అవుతుంది. సో కార్యకర్తల మనోభావాలను ప్రజల మనోభావాలను పట్టించుకోనప్పుడు ఆ పార్టీ ప్రజలకు దూరం అయిపోతుంది. సో మీరు ఎక్కువ శాతం ప్రజలతో స్పెండ్ చేస్తూ ఉంటారు టైంని. వారి కోసం ఎలాంటి మంచి పనులు చేయాలనుకుంటున్నారు? అంటే దురదృష్టవశాత్తు మన దేశంలో అభివృద్ధి అంటే 4 రోడ్లు వేయడమో 4 బిల్డింగులు కట్టడమో అభివృద్ధిగా కొంతమంది కొన్ని పార్టీలు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ నా దృష్టిలో అభివృద్ధి అంటే తమ కాళ్ళ మీద తమ ప్రజలు నిలబడగలిగినప్పుడు, పూర్తి 100% లిటరసీ రేటును అంటే అందరికీ విద్యను అందించగలిగినప్పుడు, డ్రాప్ అవుట్ సంఖ్యను తగ్గించగలిగినప్పుడు, ఆత్మహత్యలు వలసలు కరువు కాటకాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించగలిగినప్పుడు అది నిజమైనటువంటి అభివృద్ధి. ప్రజలు ప్రభుత్వం వైపో ఇతరుల వైపో చేయి జాపి చూపకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోగలిగి వేసుకోవడానికి బట్టలు ఉన్నప్పుడు అది నిజమైనటువంటి అభివృద్ధిగా మనం భావించాలి. కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వాలు రూపాయి కిలో బియ్యం అనో సబ్సిడీల పేరిటనో ఇటువంటివి చూపించి ఒక 2 రోడ్లు వేసి మేము అభివృద్ధి సాధించడం అనేటువంటి పరిస్థితి చూపుతున్నారు. కానీ ఈరోజు ఇప్పటికీ చూస్తే చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, బొంబాయి దుబాయి వలసపోయేటువంటి పరిస్థితులు, తిండి లేక అడుక్కునేటువంటి పరిస్థితులు ఇవి అభివృద్ధి సూచికలు కావు. సో నిజమైనటువంటి అభివృద్ధి అంటే ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగినప్పుడు అది నిజమైనటువంటి అభివృద్ధి. ఆ రకమైనటువంటి అభివృద్ధిని మనం ఈ వ్యవస్థలో సాధించగలిగినప్పుడు అది ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. సో అసలు మీరు కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు మీరు ఏమవుదాం అనుకున్నారు? ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారు? ఒక ఇంజనీర్ అయ్యి అమెరికా వెళ్ళాలని అనుకున్నాము, కానీ వెళ్ళలేకపోయినాము. సరే అక్కడ పర్సనల్ లైఫ్ ఉంటుందేమో కానీ ఇక్కడ ఉండేంత లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇక్కడ మనకు చాలా ఎక్కువ వైడ్ స్కోప్ ఉంటుంది. ఎంతోమందికి సేవ చేయడానికి దేవుడు మనకిచ్చిన ఒక అదృష్టంగా భావించాలి. ఎంతోమందిలో టాలెంట్ ఉండొచ్చు, ఎంతోమందిలో పని చేయాలనే కుతూహలం ఉండొచ్చు, కానీ అవకాశాలు అందరికీ రావు. సో ఇక్కడ ఉండేటువంటి అవకాశాల్లో మనము ఎంత వీలైతే అంత ప్రజలకు మనము సహాయం చేయడానికి, వ్యవస్థలో మార్పు తేవడానికి ఒక గొప్ప అవకాశంగా మేము భావించి చేతనైనంత వరకు వీలైనంత వరకు ప్రజాసేవలో నిమగ్నం అవుతాం. సో మీరు అన్నట్టు అండ్ చాలామంది యూత్ కూడా మెడిసిన్ అనో సాఫ్ట్వేర్ అనో ఇంజనీరింగ్ అనో ఇలా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పాలిటిక్స్లోకి రావాలంటే పాలిటిక్స్లో మార్పులు జరగాల లేదంటే సొసైటీలో మార్పులు జరగాల? కొన్ని తరాలుగా జరుగుతున్నటువంటి ఇది అనుకోవచ్చు. ఈరోజు ఒక జెంటిల్మెనో ఒక స్టూడెంటో డైరెక్ట్గా పాలిటిక్స్లోకి రావాలంటే రాలేని పరిస్థితి వచ్చింది. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అందరూ నీతులు చెప్తున్నారు, కరప్షన్ ఉండొద్దని అంటున్నారు, అవినీతి ఉండొద్దు అంటున్నారు, ప్రజలు వేయాలంటారు. కానీ ఈరోజు ఏ ఒక్క ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయాలన్నా, ఒక ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నా లక్షలు ఖర్చు పెట్టందే గెలిచే పరిస్థితి అయితే లేదు. మరి యువత రావాలంటే అసలు ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఎన్నికల సమయంలో డబ్బు పంచేటువంటి నాయకులను లేదా లిక్కర్ పంచేటువంటి నాయకులను ఓట్లు వేయకుండా వారికి శిక్ష విధించినప్పుడు వ్యవస్థలో మార్పు వస్తుంది. కానీ ఏమైపోతుందంటే నాయకులు పార్టీలు పోటీలు పడి డబ్బులు పంచడము, లిక్కర్ పంచడము లేదా రకరకాల ప్రలోభాలకు ఓటర్లను గురి చేయడం అనేటువంటిది ఈ వ్యవస్థలో జరుగుతూ ఉంది. అది పూర్తిగా సమూలంగా పోవాలంటే ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరగాలి, లిటరసీ పెరగాలి, ప్రజల ఆలోచనలో మార్పు రావాలి. అది రావాలంటే లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు స్లోగా కొంత మార్పు వస్తుంది, సరే ఇంకా కూడా రావాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాంటి యువకులు ఎక్కడికక్కడ విద్యార్థులు కానీ యువకులు కానీ ఆయా గ్రామాల్లో ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల ఆలోచన విధానంలో మార్పు తేవాలి. నాయకుడు అనేవాడు పనిచేయాలి, సేవ చేయాలి, స్పష్టమైనటువంటి ఒక ఎజెండాతో ఒక మేనిఫెస్టోతో ప్రజల ముందుకు రావాలి. కానీ ఎన్నికలు అనగానే ఒక చీప్ లిక్కరో డబ్బులు పంచడమో కులాల వారిగా డబ్బులు ఇవ్వడమో కాదు అనేటువంటి ఒక మార్పును ప్రజల్లో ఈ యువత విద్యార్థులు నడుం బిగించి తేగలిగినప్పుడు ఇంకా మంచి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఇంకా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది.